వాటర్ జగ్లో పోసాడు వాటర్ పోస్తాము. అదేవిధంగా ఒక కార్ స్పోర్ట్స్ కార్, అదేవిధంగా మన చేతుల వేలికను ఇది, అదేవిధంగా వాచ్ సౌండ్, ఈ వాచ్ సౌండ్ ఇట్లా తీసుకున్నట్టయితే, అదేవిధంగా కొన్ని యానిమల్ సౌండ్స్ తీసుకుంటే మిలి రాజమౌళి గారి సినిమాలలో కొన్ని డిఫరెన్స్ ఉంటుంది. ఒక హీరోని ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఆ హీరో గురించి ఒక ఎలివేషన్ ఇస్తారు. ఏ విధంగా అంటే మగధీర సినిమాకి వచ్చేసరికి శత్రువుని చెండాడే ధీరుడు, శతద్దు వంశ యోధుడు, కాల భైరవ సినిమాలకి ఇదే విధంగా. అదేవిధంగా వచ్చేసి బాహుబలి సినిమాలకు వచ్చేసరికి ప్రభాస్ ఇంకోలా ఆలోచించారు. ఏది మరణం మా సేన, మన గుండె దగ్గర శివజుపరకం పెద్దది అనుకోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు, జై మహిష్మతే. ఈ విధంగా ప్రభాస్ గారిని ఈ విధంగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక వాయిస్ డీజేటీలో వాయిస్, లేటెస్ట్ వాయిస్, లేటెస్ట్ వాయిస్ ఇది డీజేటీలో సినిమాలో. ఎవరైనా చచ్చిపోతే శివముగల డాన్స్ చేస్తాడు రాధిక, అట్లుంటది. ఎందుకు రాధిక నాతో ఇట్లా అనుకుంటున్నావు, చెప్పు ఏం కావాలా నీకు? నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వైతే 100% రాధిక. మీరు రాధిక జాతికి చెందినటువంటి ఆడపడుచు. మీకు కాలేజ్ ఉంటుందా? ఈడ కాదు, గుంట మీద ఉంటుందా? ఆడ పైన క్లాస్ వేసుకొని తిరుగుడానికి లోపల ఎప్పుడెప్పుడు వాడిని చూద్దామని ఇట్లా చూస్తుండే. మీరు రాధిక కూడా సూపర్ సీనియర్, బాగా ఎంజాయ్ చేసినని, బాగా ర్యాంకింగ్ చేసినాం, అక్కడ ఉంటుంది మనకు. ఈ విధంగా బీజేపీలో హరికృష్ణ, నందమూరి హరికృష్ణ గారి కంటాన్ని ఒకసారి అనుకరించినట్టయితే సినిమా ఎగ్జాక్ట్ గుర్తులేదు మేడం. ఒకసారి మగాడన్నాక తెగింపు ఉండాలిరా, చావుకి మనం భయపడకూడదు, చావే మనల్ని చూసి భయపడాలి. మంది నేసుకొని దున్నపోతుందా జరగడం కాదు, అచ్చమప్ప 1500 ఎకరాల మాగాలి, 1000 ఎకరాల పెట్ట, 2000 కడప, 10,000 జనాభా, నిత్యం పూజలు అందుకుంటున్న శివాలయం ఉన్న ఈ ఊళ్ళో నా దృష్టికి రాకుండా ఏది జరగదు, జరగనివ్వను. అసలేం జరుగుతుంది ఇక్కడ తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. ఈ విధంగా నందమూరి ఇట్లా మూగరసనం అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది మూగరసనం. నెక్స్ట్ వచ్చేసి సూర్య గారు అన్న చెప్పింది ఇందాక ఒకసారి సింగం సినిమాలోది. సినిమాలు మీరు టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తుంటారు, పేపర్లో చూస్తుంటారు. అడవిలో గంభీరంగా నడవడం ఎప్పుడైనా చూసావా? దూరం విప్పి వేటలు ఎప్పుడైనా చూసావా? చాచు పెట్టి పడితే ఈ విధంగా ఎంత సార్ మీరు పాట పాడినప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ అని మా దగ్గర జల్లారం రమేష్ అన్న చేసేవారు. నీ పాదం మీద పుట్టుమచ్చన్నై చెల్లెమ్మా, తోడబుట్టిన రూఢం తీసుకుంటానే చెల్లెమ్మా. అట్లా నా పేరు ఎంఎస్ నారాయణ, ఎమ్మంటే మందు ఏసంటే చోడ, మంది కంటే చూడబట్టి ఎంఎస్ నారాయణ. ఈ విధంగా ఎంఎస్ నారాయణ గారు కంటే, అదే విధంగా కామెడియన్ సప్తగిరి గారి కంటే అనుకరించినట్టయితే అన్న నువ్వు ఇచ్చావా, పాప నువ్వు ఇచ్చావా, ఎవరో ఇచ్చారు అన్న, ఇందాక ముందుంటే యాడికిరా అన్న, పోనే పగలు సిద్ధు యాడికెళ్ళి పట్టుకొచ్చారు, గులాబీ కలిగి ఓడికైనా పోనే నేను వెళ్ళేస్తారా. ఇట్లా సప్తగిరి గారు తీసుకోవచ్చు. ఆయన ప్రెసిడెంట్ గారు రంగస్థలంలో కొత్త జెండా ఎగరబోతుంది, ఓసారి తల పైకెత్తి చూడండి. ఈ విధంగా అది తీసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారి కంటే మనకు కలిసినట్టయితే ఏమిచ్చి తీసుకోగలను మేము. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమానికి నేను వస్తానని అస్సలు అనుకోలేదు. మొన్న జరిగినటువంటి హైదరాబాద్ కార్యక్రమంలో కూడా రావడానికి ఎంతో ప్రయత్నించాను. ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల దృశ్యమా నేను అక్కడికి రాలేకపోయాను. కానీ ఈ రోజు నా జీవిత ఆశయం నేను ఏదైనా వేణుమాధవ్ గారి ఇంటిని చూడాలి, నేను ఎప్పుడు కలవాలి అని ఒక జీవిత ఆశయంతో ఉన్నాను. ఈ రోజు నా కళ ఈ విధంగా నెరవేరుతుందని నా అదృష్టంగా భావిస్తున్నాను.
భావిస్తుంటూ నేను చిరంజీవి ఈ విధంగా మెగాస్తవానికి ఈరోజు నేను అనుకోలేదు. నేను గెలుస్తుండొచ్చు 1 సీట్లు 2 సీట్లు అని నేను ఆ విధంగా అనుకున్నాను. కానీ ఈరోజు ఎన్ని స్థానాల్లో నిల్చోబెడితే అన్ని స్థానాల్లో గెలిచాను అని నేను చాలా సంతోషంగా కాదు. ఎందుకంటే నా పైన చాలా బాధ్యతలు మీరు ఇచ్చారు. ఈ బాధ్యతను నేను స్వీకరించడానికి చాలా ముందుకు ఉంటున్నాను. ఒక చిన్న డైలాగ్తో సిద్ధప్ప నేను సినిమాలు అంటుంది, అది గద్ద గీసుకోను, నేను గీసుకోగలను, మిగతాదంతా సేవ్ చూసాను. ఈ విధంగా పవర్ స్టార్ పవన్ సార్ నేను చాలా మరోసారి వీడియో చూసేవాడిని. తనికెళ్ళ బర్మీ గారి కంటాను ఒకసారి ప్రయత్నిస్తాను అనుకరించడానికి. మగరా ఎవరైనా కోపంగా కొడతాడు, లేదంటే బలంగా కొడతాడు. ఇదేంటో చాలా శ్రద్ధగా కొట్టాడు. అది గులాబీ మొక్క కంటు కడుతున్నాడు, చాలా శ్రద్ధగా కొట్టాడు. ఈ విధంగా తనికెళ్ళ బర్మీ గారి కంటాను. విజయ్ మీ అందరికీ నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. మొదటి సంవత్సరంలో పెళ్ళయ్యేది. ఆ పెళ్ళంటే నాకు ఇష్టం. ఆ పెళ్ళని మినాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. ఈ విధంగా విజయ్ దేవరకొండ గారి కంటాన్ని అనుకరించవచ్చు. మహేష్ బాబు గారి కంటాన్ని అనుకరించినట్లయితే ఎవరు కొరితే తిమ్మతికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆడే పండుగ మిగతా పెట్టాను